ప్రకాశం జిల్లాలో గత 2 రోజులుగా ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. గిద్దలూరు, రాచర్ల, కొమరోరు మండలాల్లో కురిసిన వర్షానికి రహదారులు, పంట పొలాలు నీట మునిగిపోయాయి. కొన్ని చోట్ల వరి, శనగ, మిరప, మినుము పంట వర్షంలో తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం తమని వెంటనే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నేను నెల కిందట గిద్దలూరు 22 ఎకరాలు పొలం గుత్తకి కౌలుకి తీసుకొని పొలం వేసుకుంటున్నాను. ఉప్పు శని వేసాను. ఉప్పు శనిగా నెల కింద వేసిన పంట బాగా ఎక్కించిన తర్వాత అకాల వర్షాలతో పంట మునిగింది. అదే 5 లక్షలు పెట్టుబడి పెట్టాను, నష్టం వస్తుంది. 5 ఎకరాలు పంట నీట మునిగింది. ప్రభుత్వ ఆదాయాలను కోరుకుంటున్నాం. ప్రభుత్వ వర్షాల పంట అంతా నీట మునిగింది. మేమందరం రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం కోరుకుంటున్నాము. ప్రభుత్వం ఆదుకోవాలని, దయచేసి మమ్మల్ని ఆదుకోండి. మళ్ళీ ఈ రోజున వర్షం పడితే పంట అంతా నాశనం అయిపోద్ది, మొత్తం నీటి పాలైపోతుంది. ప్రసాద్ నాది గిద్దలూరు. నేను నెల కిందట గిద్దలూరు